హాయ్ అండి, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ 10th క్లాస్ వాళ్ళకి రియల్ నెంబర్స్లో ఒక టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. జనరల్గా అందరూ ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తారు బై యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. మనకి ఫస్ట్ చాప్టర్లో ఉంటుంది అనమాట. డైరెక్ట్గా కొన్ని వాల్యూస్ ఇచ్చి వెన్ వీఆర్ ఆస్క్డ్ టు ఫైండ్ అవుట్ LCM and HCF by using prime factorization method, everyone can do it. But in the examinations, they give some different type of situations. To solve them, so whatever values are there in those situations, we use we find LCM of those numbers or HCF of those numbers. They are the application and daily life situations, real time situations, which are depending on LCM and HCF. Which are solved by using LCM or HCF. ఇక్కడ డౌట్ వస్తుంది, సార్ ఆ సిచ్యువేషన్స్కి మనం ఎల్సిఎం చేయాలా హెచ్సిఎఫ్ చేయాలా అన్నది కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటామని చాలా మంది స్టూడెంట్స్ చెప్తూ ఉంటారు. దానికి వాళ్ళకి క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాను నేను. కొంతమంది టీచర్స్ అందులో గ్రేటెస్ట్ కనుక ఉంటే హెచ్సిఎఫ్ కట్టండి అని, కొంతమంది లీస్ట్ కనుక ఉంటే లీస్ట్ నెంబర్ అంటే ఎల్సిఎం కట్టమని చెప్పి, చిన్న చిన్న వాల్యూస్ ఉంటే ఎల్సిఎం కట్టండి, హయ్యర్ వాల్యూస్ ఉంటే హెచ్సిఎఫ్ కట్టండి, ఇలా చాలా టెక్నిక్స్ టిప్స్ చెప్తూ ఉంటారు. ఇవాళ మనం కొద్దిగా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా నేర్చుకుందాం. ఇక్కడ ఐ రోట్ 2 situations. ఫస్ట్ సిచ్యువేషన్ చూడండి. Rita, Krish and Jara start solving a puzzle together. They take 12, 18, 21 minutes respectively to solve a puzzle. After how much time will they start solving a new puzzle together? ఇక్కడ ముగ్గురు వ్యక్తులు డిఫరెంట్ టైం ఇంటర్వెల్స్ తో వాళ్ళ క్యాపబిలిటీ ప్రకారం వాళ్ళు పజిల్ సాల్వ్ చేస్తారు. రీతా అనే అమ్మాయి ఎవ్రీ 12 minutes కి ఒక పజిల్ సాల్వ్ చేస్తూ ఉంటది. క్రిష్ ఎవ్రీ 18 minutes కి ఒక పజిల్ సాల్వ్ చేస్తాడు. జారా ఎవ్రీ 21 minutes కి పజిల్ సాల్వ్ చేస్తాడు. వీళ్ళ ముగ్గురు ఒక టైంకి స్టార్ట్ చేస్తే ఒకసారి ఆ ముగ్గురు ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు, ఒకేసారి సాల్వ్ చేశారు అనుకుందాం. అక్కడ నుంచి మళ్ళీ వీళ్ళు ఒకేసారి కొత్తగా ఒక కొత్త పజిల్ ని మళ్ళీ ఎట్ ఏ టైం ఒకేసారి టుగెదర్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఆఫ్టర్ హౌ మచ్ టైం విల్ దే స్టార్ట్ సాల్వింగ్ ఏ న్యూ పజిల్ టుగెదర్? 9 o'clock స్టార్ట్ చేస్తే ఒకసారి మళ్ళీ కరెక్ట్ గా ఏ టైంకి వీళ్ళు ముగ్గురు కొత్త పజిల్ సాల్వ్ చేస్తారు. అది ఎందుకంటే వీళ్ళు టైం ఇంటర్వెల్స్ వేరే ఉన్నాయి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రోడ్ చూడండి, 12 minutes కి ఎవ్రీ 12 minutes కి అంటే 9 o'clock తర్వాత 9:12 కి వాడు ఇంకో పజిల్ స్టార్ట్ చేస్తాడు. కానీ ఆ టైంకి వీడికి ఇంకా ఈ అబ్బాయికి ఇంకా ఆ ఫస్ట్ పజిలే సాల్వ్ అవ్వదు, 18 minutes దాకా ఆగాలి. ఈ అమ్మాయికి అయితే 21 minutes ఆగాలి. అంటే వీళ్ళ ముగ్గురు మళ్ళీ ఒకేసారి స్టార్ట్ అవ్వడం కుదరదుగా. ఒకవేళ రెండోసారి అనుకుందాం, వీడు మళ్ళీ ఇంకో 12 minutes అంటే 9:24 కి ఇంకో పజిల్ స్టార్ట్ చేస్తాడు. కానీ ఇక్కడ ఈ అబ్బాయి 9:18 కి ఒకటి, 9:36 కి ఇంకోటి బాల్ చేస్తాడు. కానీ ఈ అబ్బాయి 9:24 కే స్టార్ట్ చేస్తాడు. ఇక్కడైతే ఫస్ట్ 9:21 కి అయిపోయిన తర్వాత మళ్ళీ 9:42 కి. అంటే వీళ్ళ ముగ్గురు మళ్ళీ స్టార్ట్ చేసే టైమింగ్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. కానీ ఏదో ఒక టైం తర్వాత కొన్ని అవర్స్ తర్వాత కంపల్సరీగా ఏదో ఒక ఛాన్స్ సిచ్యువేషన్ వస్తుంది. ఆ సిచ్యువేషన్ లో వీళ్ళ ముగ్గురు మళ్ళీ కొత్తగా ఫ్రెష్ పజిల్ స్టార్ట్ చేస్తారు. అది ఎప్పుడు కనుక్కోవాలి? ఎల్సిఎం కట్టాలా 3 వాల్యూస్ కి, హెచ్సిఎఫ్ కట్టాలా? ఇప్పుడు ముందు అది కట్టి చెప్పే ముందు ఇలాంటి సిచ్యువేషన్స్ కనుక కనపడితే ఏం చేయాలో గుర్తుపెట్టుకోండి. ఎలా ఇవ్వచ్చు? ఇదే ప్రాబ్లమ్ ని ఒక ముగ్గురు వ్యక్తులు వాకింగ్ ట్రాక్ లో వాక్ చేస్తున్నారు అనుకుందాం. ముగ్గురు ఎట్ ఏ టైం స్టార్ట్ అయ్యారు. ఒక్కొక్కరి ఒక టైం ఒక రౌండ్ పూర్తి చేయడానికి 12 minutes పడుతుంది, 18 minutes పడుతుంది, 21 minutes పడుతుంది. సో వీళ్ళు మొత్తం ముగ్గురు కలిసి మళ్ళీ సేమ్ పాయింట్ కి రావడానికి ఎంత టైం పడుతుంది? అట్లా లేదు, 3 బెల్స్ ఉన్నాయి. ఈ 3 bells ఒకే టైం ఫస్ట్ ఎవ్రీ 12 minutes కి రింగ్ అవుతుంది, లేదా ఎవ్రీ 18 minutes కి రింగ్ అవుతుంది, ఎవ్రీ 21 minutes కి రింగ్ అవుతుంది. సో మరి వీళ్ళు ముగ్గురు ఒకే టైంకి ఒకేసారి రింగ్ అయినాయి. మళ్ళీ ఏ టైంకి 3 ఒకేసారి బెల్ రింగ్ చేస్తాయి? అది లేదు. కొన్ని ఆర్బిట్స్ ఉన్నాయి, ఆర్బిటల్ లో ప్లానెట్స్ ఉంటాయి కదండి. సో ఆ ఆర్బిట్ దాని చుట్టూ తిరగడానికి దానికి 12 days పడుతుంది అనుకుందాం, ఇంకో దానికి 18 days, ఇంకో దానికి 21 days. ఈ ముగ్గురు ఒకే రోజు ఒక సిచ్యువేషన్ కి ఒకేసారి స్టార్ట్ అయింది అనుకుందాం. మళ్ళీ ఇలా ముగ్గురు సేమ్ ప్లేస్ కి రావడానికి టుగెదర్ ఒకే పాయింట్ కి రావడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఇలా అడగచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని కూడా సేమ్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ అన్ని కూడా ఎప్పుడైతే చూసారో వాటికి ఎల్సిఎం కట్టండి. ఎందుకు ఎల్సిఎం కట్టాలి? చూడండి, ఎవ్రీ 12 minutes అంటే ఏంటి? 12, 24, 36, 48 అంటే ఎవ్రీ టైం 12 కి పజిల్ సాల్వ్ చేస్తారు. ఇక్కడ సెకండ్ గా స్టూడెంట్ ఏమో ఎవ్రీ 18 minutes కి 18, 36, 54 అలానే 72 ఎవ్రీ 18 minutes కి సాల్వ్ చేస్తూ ఉంటారు. తర్వాత మూడో అమ్మాయి 21, 42, 63. ఇప్పుడు మనకి ముగ్గురు కలిసే వాల్యూ కావాలి అంటే ఇవన్నీ ఏంటి? మల్టిపుల్స్ ఆఫ్ 12.
ఇవన్నీ ఏంటి మల్టిపుల్స్ ఆఫ్ 18. ఇవన్నీ ఏంటి 21 మల్టిపుల్స్. అంటే మనకి అన్ని ఈ 3 మల్టిపుల్స్ లో కామన్ వాల్యూ కావాలి, అదే లీస్ట్ కామన్ మల్టిపుల్, దాన్నే ఎల్సిఎం అంటారు. 12కి 18కి 21కి గనక మీరు ఎల్సిఎం చేస్తే, సారీ 12కి 18కి 21కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో చేయొచ్చు. నేను జనరల్ ఎల్సిఎం చేస్తున్నాను ఇక్కడ. 2 6 ఆర్, సో 3 టేబుల్ తీసుకుందాం డైరెక్ట్ గా. 3 4 ఆర్, 3 6 ఆర్, 3 7 ఆర్. ఇప్పుడు 2 చేసుకుందాము. సో ఇప్పుడు ఇంకా నో కామన్ ఫ్యాక్టర్ కాబట్టి 1 కామన్ ఫ్యాక్టర్ కాబట్టి 3 2 6, 6 2 12, 12 3 36, 36 into 7 అండి. సో 252. మొత్తం మీద 252 మినిట్స్ పడుతుంది అనమాట. వీళ్ళ ముగ్గురు ఒకేసారి ఫ్రెష్ గా ఒక పజిల్ ని స్టార్ట్ చేయ, ఇద్దరు ముగ్గురు కలిసి ఒకేసారి పజిల్ ని స్టార్ట్ చేయడానికి 252 మినిట్స్, ఆల్మోస్ట్ 4 hours 12 minutes. ఎందుకని అవర్ కి 60 minutes, 4 60 240, ఇంకా 252 ఉంది కాబట్టి మొత్తం 252 మినిట్స్ పడుతుంది. దీన్నే మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో కూడా చేస్తాం. ఎట్లా అండి, 12కి వచ్చేసరికి 2 square into 3 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే, 18కి వచ్చేసరికి 2 into 3 square వస్తుంది, 21 వచ్చేసరికి 3 power 1 into 7 power 1. ఇప్పుడు ఎల్సిఎం. సో ఎల్సిఎం అంటే ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ద ఫ్యాక్టర్స్ విత్ హైయెస్ట్ పవర్స్. అన్నిట్లో అంటే కామన్ గా ఉన్నవి ఒక్కసారి రాస్తాము, 3 కామన్ లేనివి కూడా రాస్తాం, అని హైయెస్ట్ పవర్స్ కన్సిడర్ చేస్తాం. 2 యొక్క హైయెస్ట్ పవర్ 2, 3 యొక్క హైయెస్ట్ పవర్ 2, 7 power 1, 4 9 7. సో 36 into 7 మీకు 252 వస్తుంది అనమాట. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా మీరు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. సింపుల్. సో 3 వెల్స్ ఒకేసారి రింగ్ అవ్వటం, లేదు 3 వ్యక్తులు ఒకేసారి ఆ రౌండ్ ని వాకింగ్ ట్రాక్ లో రౌండ్ వాక్ చేస్తూ ఏ టైంకి మళ్ళీ 3 ఒకే సేమ్ పాయింట్ కి వస్తారు, లేదు ప్లానెట్స్ ఆర్బిటల్స్ ఒకేసారి స్టార్ట్ అయ్యి మళ్ళీ సేమ్ పాయింట్ అవడానికి ఎన్ని రోజులు పడుతుంది, ఇట్లా అనమాట. లేదు కొన్ని క్లాసెస్ టైం పీరియడ్స్ ఉంటాయి కదా, ఒక సెక్షన్స్, కొన్ని సెక్షన్స్ కి ఎవ్రీ 40 minutes కి బెల్ రింగ్ అవుతూ ఉంటుంది, కొన్ని సెక్షన్స్ కి ఎవ్రీ 50 minutes కి బెల్ రింగ్ అవుతుంది. ముగ్గురు ఒకసారి 3 రింగ్ అయినాయి, మళ్ళీ ఏ టైంకి 3 ఒకేసారి రింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి అన్నిటికీ కూడా మీరు ఎల్సిఎంఏ ఫైండ్ అవుట్ చేయండి. సింపుల్. అలా నా ఇంటెన్షన్ అన్నిట్లో కామన్ మల్టిపుల్ ఆన్సర్ గా కనుక రావాలనుకుంటే అది లీస్ట్ కామన్ మల్టిపుల్ అవుతుంది, ఎల్సిఎం కట్టాలి. ఇక సెకండ్ చూడండి, 2002 cartoons of lassi bottles and 2016 cartoons of fruity bottles are to be stacked in a storeroom. If each stack is of the same height and is to contain cartoons of same type of bottles, what would be the greatest number of cartoons each stack would have? ఇక్కడ మనం కొన్ని బాటిల్స్ ని స్టాక్ గా, అంటే ఏంటి, మనము కొన్ని కంటైనర్ లాగా డివైడ్ చేయాలి, ప్యాక్ చేయాలన్నమాట. ఈ 2000 కార్టూన్స్ ని మనం ఏం చేస్తున్నాము, గ్రూప్స్ గా డివైడ్ చేస్తున్నాం, అది కూడా ఈక్వల్ గా డివైడ్ చేస్తున్నాం. ప్రతి స్టాక్ లో సేమ్ నెంబర్ ఆఫ్ బాటిల్స్ ఉండాలి. అట్లా అని సేమ్ ఇటు కూడా 2068 ని కూడా చిన్న చిన్న కొన్ని గ్రూప్స్ గా డివైడ్ చేస్తున్నాం. అలానే ప్రతి స్టాక్ లో ఆ గ్రూప్ లో సేమ్ టైప్ ఆఫ్ సేమ్ నెంబర్ ఆఫ్ బాటిల్స్ ఉండాలి, ఫ్రూటీ బాటిల్స్. ఇప్పుడు ఎప్పుడైతే చూడండి కొన్ని థింగ్స్ ని మనము గ్రూప్స్ గా డివైడ్ చేస్తున్నాం, దీన్నే హెచ్సిఎఫ్ అంటారు. మీకు ఆ ఇంటెన్షన్ సిచ్యువేషన్ లో ఎప్పుడైతే ఇంటెన్షన్ వచ్చిందో మనం కొన్ని థింగ్స్ ని పార్ట్స్ గా డివైడ్ చేస్తున్నాం, అది కూడా ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తున్నాం అన్న కాంటెక్స్ట్ లో కనుక మీరు ఆ సిచ్యువేషన్ ఉంటే మీరు సింపుల్ గా హెచ్సిఎఫ్ కట్టేసేయండి, అంతే సింపుల్. ఇక్కడ ఇప్పుడు మనకి ఏం ఎందుకు కావాలి సార్, దీన్ని డివైడ్ చేయాలి, దీన్ని ఈక్వల్ గా డివైడ్ చేయాలి. అంటే ఈ బాటిల్స్ పెట్టినా సేమ్ నెంబరే ఉండాలి. అంటే దీన్ని ఈక్వల్ గా డివైడ్ చేయమంటే మనకి ఇష్టం వచ్చిన వాల్యూ తీసుకొని దీన్ని ఏదో ఒక నెంబర్ విచ్ డివైడ్స్ ఇట్, ఆ నెంబర్ తీసుకొని దాన్ని ఈక్వల్ డివైడ్ చేసుకోవడం కాదు, అది ఆ వాల్యూ దీన్ని కూడా డివైడ్ చేయాలి. ఎందుకంటే ఈ స్టాక్ లో మనము లస్సీ బాటిల్స్ ఎన్ని పెట్టారో ఈ కాటన్ ఫ్రూటీ బాటిల్స్ పెట్టే స్టాక్ లో కూడా అదే నెంబర్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు దీన్ని 30 పెడదాం అనుకున్నారు, దీన్ని కూడా అంతే 30 లా పెట్టాలి. కానీ ఎగ్జాక్ట్ గా డివైడ్ అవ్వాలి, చివరికి ఏం మిగలకూడదు. ప్రతి స్టాక్ లో కూడా ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ బాటిల్స్ ఉండాలి. మనం 30 పెట్టుకొని చివరి 4 మిగిలిపోయినాయి అనుకో, అది కరెక్ట్ కాదుగా. అదేదో 45 పెట్టుకుంటూ వెళ్ళారు, కొన్ని అన్నింటిలో కొన్ని 45 వచ్చినాయి, కానీ లాస్ట్ స్టాక్ లో 45 రాలేదు. అట్లా కదా అన్ని స్టాక్స్ లో కూడా సేమ్ నెంబరే ఉండాలి. అంటే మనకి ఏం కావాలి, ఇప్పుడు వి నీడ్ వన్ నెంబర్ విచ్ డివైడ్స్ దీస్ 2 numbers ఎగ్జాక్ట్లీ. అంటే ఆ నెంబర్ ఈ రెండింటిని డివైడ్ చేయాలి, ఆ ఏదైతే ఆన్సర్ వస్తుందో అది రెండింటిని డివైడ్ చేయాలి. అంటే ఇండైరెక్ట్ గా ఏంటి, ఆ నెంబర్ దీనికి
ఫ్యాక్టర్ అయి ఉంటుంది అంతే కదా. ఒక నెంబరు ఇంకో నెంబర్ని డివైడ్ చేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 8 ఉందండి, 8 2 డివైడ్ చేస్తుంది అంటే ఇండైరెక్ట్ గా 2 8కి ఏమైంది ఫ్యాక్టర్. 21 ఉందండి, 21 3 డివైడ్ చేస్తుంది అంటే 3 21 కి ఫ్యాక్టర్. అట్లానే ఇక్కడ మనం ఒక నెంబర్ ఏ నెంబర్ అయితే మనం దీన్ని ఈక్వల్ గా డివైడ్ చేయాలనుకుంటున్నామో ఆ నెంబర్ ఏదైతే కావాలనుకుంటున్నామో అది దీనికి డివైడ్ చేయాలి, దీన్ని కూడా డివైడ్ చేయాలి అంటే అది రెండింటికి కామన్ ఫ్యాక్టర్ అయి ఉంటుంది, అందులో హైయెస్ట్ అయి ఉండాలి. ఎందుకని మనం లీస్ట్ తీసుకున్నాం అనుకోండి అప్పుడు ఎక్కువ కార్టూన్స్ వస్తాయి. మనం ఇప్పుడు ఏదైనా ప్యాక్ చేసేటప్పుడు ఏమనుకుంటాము, మరీ ఎక్కువ ఉండకూడదు మరీ తక్కువ ఉండకూడదు, మనం దాన్ని మోయగలిగే విధంగా ఉండాలి. అలా తక్కువ తీసుకున్నాం అనుకో చాలా స్టాక్స్ వస్తాయి. అలా కాకుండా మనం మొయ్యగలిగే అంతగా సో హైయెస్ట్ కామన్ ఎంతవరకు మనం పెట్టగలుగుతాము అన్నది ఈ రెండింటిని డివైడ్ చేసే వాటిలో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కనుక ఉంటే అప్పుడు స్టాక్స్ తగ్గుతాయి అన్నమాట. సో ఆటోమేటిక్ గా HCF ఫైండ్ అవుట్ చేయాలి. ఇలాంటి వాటికి HCF ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు వీటిని ఇంకొద్దిగా మీకు డిఫరెంట్ సిచ్యువేషన్స్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఒక చిన్న కార్టూన్స్ లస్సీ బాటిల్ స్వీట్స్ ఉంది. సో 2 రకాల స్వీట్స్ ఉన్నాయి. 362 మీరు ఏదో ఒకటి 396 గులాబ్ జామున్స్ లేదా 360 రసగుల్లాస్ తీసుకోండి. వీటిని మీరు ఏం చేయాలి, స్వీట్ ప్యాక్స్ లోకి పెట్టాలి. ఒక్కొక్క స్వీట్ ప్యాక్ లో సేమ్ నెంబర్ ఉండాలి. అది ఈ స్వీట్ అయినా సరే. అంటే దీనికి ఎన్ని స్వీట్ ప్యాక్స్ పడతాయో అది డిఫరెంట్, దీనికి ఎన్ని బాక్సులు కావాలో అది డిఫరెంట్. కానీ ఆ స్వీట్ బాక్స్ లో పెట్టే స్వీట్స్ మాత్రం నెంబర్ ఆఫ్ స్వీట్స్ మాత్రం ఈక్వల్ గా ఉండాలి. అంటే ఏంటి, దీన్ని ఈక్వల్ గా డివైడ్ చేయాలి, ఆ నెంబరు దీన్ని ఈక్వల్ గా డివైడ్ చేయాలి. ఎందుకని అది ఈక్వల్ గా డివైడ్ చేయకపోతే ఏదో ఒక ప్యాకెట్ లో కన్ఫర్మ్ గా లాస్ట్ ప్యాకెట్ లో సేమ్ నెంబర్ ఆఫ్ స్వీట్స్ కావాలనుకుంటున్నాగా అప్పుడు ఆటోమేటిక్ గా కొన్ని లాస్ట్ ప్యాకెట్ లో మనకి ఈక్వల్ నెంబర్ అదే నెంబర్ రాకపోవచ్చు కదా. అందుకని వీ నీడ్ వన్ నెంబర్ విచ్ డివైడ్స్ బోత్. ఎందుకని రెండింటిని ఈక్వల్ గా డివైడ్ చేయాలి. అంటే ఇక్కడ కూడా ఏం కట్టాలి, మనం HCF కట్టాలి. లేదు కొన్ని బుక్స్ ఉన్నాయండి మీ దగ్గర, ఒక మ్యాథ్స్ బుక్స్ ఒక మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 120 బుక్స్ ఉన్నాయి. సైన్స్ వచ్చేసరికి ఒక 75 ఉన్నాయి. సోషల్ వచ్చేసరికి ఒక 90 ఉన్నాయి అనుకున్నాం. వీటిని షెల్ఫ్ లోకి పెట్టాలి. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, డివైడ్ చేస్తున్నాం. ఈ 120ని ఈక్వల్ గా షెల్ఫ్ లో సర్దాలి. ప్రతి షెల్ఫ్ లో సేమ్ నెంబరే ఉండాలి. అది ఈ బుక్ అయినా దీనికి ఎన్ని షెల్ఫ్లు పట్టినాయి, దీనికి ఎన్ని షెల్ఫ్లు కావాలి, దీనికి ఎన్ని కబోర్డ్స్ కావాలి అనేది డిఫరెంట్ గా ఉండొచ్చు, నో ప్రాబ్లం. కానీ ప్రతి షెల్ఫ్ లో మీరు పెట్టే బుక్ నెంబర్ మాత్రం సేమ్ ఉండాలి. సో ఈ మ్యాథ్స్ బుక్స్ ని మీరు 120ని షెల్ఫ్ లో సర్దేటప్పుడు ఎన్నెన్ని పెట్టుకుంటూ వచ్చారో అట్లానే దీన్ని కూడా అదే నెంబర్ పెట్టాలి. కానీ దీనికి బట్టే షెల్ఫ్ యొక్క కబోర్డ్స్ యొక్క నెంబర్ వేరేగా ఉండొచ్చు. కానీ ఆ షెల్ఫ్ లో కానీ ఆ కబోర్డ్ లో కానీ పెట్టే బుక్స్ నెంబర్ మాత్రం సేమ్ ఉండాలి. అంటే ఇప్పుడు మనకి ఏం కావాలి, మూడింటిని డివైడ్ చేయాలి ఈక్వల్ గా. మూడింటిని ఈక్వల్ గా డివైడ్ చేసే వాల్యూ కావాలి. మూడింటిని ఈక్వల్ గా డివైడ్ చేసే వాల్యూ అంటే ఇండైరెక్ట్ గా మూడింటికి కామన్ ఫ్యాక్టర్ అది, అంటే HCF కట్టాలి. మరి ఒక్కొక్క దానికి ఎన్ని కబోర్డ్స్ కావాలి, ఎన్ని షెల్ఫ్స్ కావాలంటే ఏం చేయాలి, ఆ వచ్చిన HCF ని ఈ 120తో 120 HCF తో డివైడ్ చేస్తే మ్యాథ్స్ కి ఎన్ని కబోర్డ్స్ కావాలో వస్తుంది. అలానే ఆ వచ్చిన HCF ని 75ని HCF తో డివైడ్ చేస్తే కనుక ఇండైరెక్ట్ గా ఆ సైన్స్ కి ఎన్ని కబోర్డ్స్ కావాలో కూడా మనం కనుక్కోవచ్చు అనమాట. సో లేదు కొన్ని కంటైనర్స్, పెట్రోల్ కంటైనర్ మీకు ఒక 680 లీటర్ ఆయిల్, లేకపోతే ఇక్కడ 680 పెట్రోల్, ఇంకోటి ఫ్యూయల్ ఏదైనా పెట్టుకోండి 700 ఏదో మొత్తానికి. సో వీటిని ఎగ్జాక్ట్ గా డివైడ్ చేయాలి. అలాంటి కంటైనర్ ఒకటి కావాలి. అంటే దీన్ని డివైడ్ చేయాలి ఈక్వల్ నెంబర్ గా, దీన్ని ఈక్వల్ గా డివైడ్ చేయాలి. ఇక్కడ కూడా మనం HCF కట్టాలి. సో సిచ్యువేషన్స్ చాలా సింపుల్ అండి. ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ అన్నిటికీ LCM. మనం థింగ్స్ ని కనుక డివైడ్ చేస్తే, పార్టీషన్ చేస్తూ ఉంటే, ఈక్వల్ గా డివైడ్ చేస్తూ ఉంటే HCF. మన క్లాసులో 2 క్లాసులు ఉన్నారు. ఒక క్లాస్ 72 ఉన్నారు, 10th క్లాస్ వాళ్ళు. 9th క్లాస్ వాళ్ళు వచ్చరికి 85 ఉన్నారు, లేదా 65 ఉన్నారు. మనం వీళ్ళని అసెంబ్లీలో గ్రౌండ్ లో ఈక్వల్ గా డివైడ్ చేయాలి. అంటే 10th క్లాస్ వాళ్ళందరినీ కాలమ్స్ గా డివైడ్ చేయాలి. ప్రతి కాలంలో ఒకటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉండాలి. అలా 9th క్లాస్ వాళ్ళని కూడా కాలమ్స్ గా డివైడ్ చేయాలి. ఇక్కడ 10th క్లాస్ వాళ్ళని మనం ప్రతి కాలంలో ఎంత మందిని అయితే నుంచోబెట్టామో 9th క్లాస్ వాళ్ళని కూడా అదే నెంబర్ నుంచోవాలి. మేబీ 10th క్లాస్ వాళ్ళకి వచ్చే కాలమ్స్ యొక్క నెంబర్ డిఫరెంట్ గా ఉండొచ్చు, 9th క్లాస్ వాళ్ళకి వచ్చే కాలమ్స్ డిఫరెంట్ గా ఉండొచ్చు. కానీ కాలంలో నుంచి స్టూడెంట్స్ నెంబర్ మాత్రం సేమ్ ఉండాలి. అంటే ఇప్పుడు ఏం చేయాలి, ఆ 9th క్లాస్ స్ట్రెంత్ ని 10th క్లాస్ స్ట్రెంత్ ని ఈక్వల్ గా డివైడ్ చేసే వాల్యూ కావాలి. అంటే ఇక్కడ కూడా మనం HCF కట్టాలి. సో సింపుల్ అండి. సిచ్యువేషన్స్ ని చూసి ఎట్లా మనము HCF కట్టాలి, LCM కట్టాలి అన్నది చాలా ఈజీగా రికగ్నైజ్ చేయొచ్చు. వీటి గురించి ఇంకొద్ది డీటెయిల్ గా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో ఎనీ డౌట్స్ ఉంటే మీరు నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి. థ్యాంక్ యూ.